నమస్తే. ప్రస్తుతం నేను నించున్న ప్రాంతం జూబ్లీ బస్ స్టేషన్. నా వెనుక మొత్తం మీకు కనిపిస్తూ ఉన్నారు మొత్తం ప్రయాణికులు. వాస్తవంగా కూడా వేల మంది ఉంటారు, ప్రతిరోజు వేల మంది ఉంటారు, కానీ చాలా తక్కువ ఉన్నారు. కొన్ని అద్దె బస్సులు నడుస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు సిద్దిపేట సికింద్రాబాద్ ఒకటి, కొన్ని కొన్ని నడుస్తూ ఉన్నాయి. ఏదో ప్రయాణికులు కొంతమంది వస్తూ ఉన్నారు, కానీ చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నారు. ఎక్కడ వెళ్ళాలండి మీరు? మాట్లాడరా? ఓకే, పర్లేదు, కూర్చోండి, మాట్లాడాను. ఎందుకు చేసినారు? పెద్ద మనిషి ఎక్కడ పోవాలి? సిద్దిపేట బస్సులు ఉన్నాయా? కార్లు వస్తున్నాయి. ఎందుకు మన బస్ స్టాండ్కి ఎందుకు వచ్చినావు? ఇక్కడ అక్కడికి వచ్చి బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఆయన బస్సులు లేవు, ఇబ్బంది అవుతున్నది. కారు తెప్పిస్తాం. ఇప్పుడు ఎక్కడికి పోవాలి నువ్వు? హైదరాబాద్కి వచ్చిన బెంగళూరు నుంచి సిద్దిపేట పోవాలి. ఇప్పుడు సిద్దిపేట పోవాలి. మరి ఎందుకు బస్సులు తక్కువ ఉన్నాయి? ఇక ఎందుకు తక్కువ ఉన్నాయంటే ఇక ఏం చేస్తాం, ఇక దాని సంగతి తెలియదు. అది మాకు తెలియదు, ఏం ధరనో ఏం మీటింగులో అది మాకు సంగతి తెలియదు. అది బస్సులు బంద్ ఉన్నాయని తెలుసా? నాకు తెలియదు, బస్సు బంద్ తెలియదు. మీరు కూడా వీళ్ళ ఫ్యామిలీనా అమ్మా? ఉన్నారు ప్రయాణికులు చాలామంది. హాయ్ బ్రదర్, ఎక్కడ వెళ్ళాలి? ఓకే, ఏం మాట్లాడు, పర్లేదు. చాలా తక్కువ ఉన్నారు. ప్లాట్ఫామ్లో కూడా బస్సులు తక్కువనే ఉన్నాయి, చాలా మటుకు తక్కువనే ఉన్నాయి. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడ పోతున్నావు? ఏడికి పోతున్నావు? నేను సిరిసిల్ల పోవాలి. సిరిసిల్లనా? బస్సులు ఉన్నాయా మరి? ఆ సిద్దిపేట బస్సు ఎక్కిపోతాం. ఉన్నాయా అంటున్నా? మా బిడ్డ చూస్తుంది. తెలుసా బస్సులు బంద్ ఉన్నాయని? బస్సులు బంద్ ఉన్నాయనే తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ప్రయాణం పెట్టుకున్నావు? ప్రయాణం అంటే పింఛన్ కొరకు అని పోతున్నా. పింఛన్ కొరక? ఏడ ఉంటావు నువ్వు? హైదరాబాద్? ఈ హైదరాబాద్లో మా బిడ్డ దగ్గర ఉంటా. బిడ్డ దగ్గర ఉంటావా? మేడిపల్లి. మరి ఎందుకు బస్సులు బంద్ ఉన్నాయి తెలుసా? బస్సులు బంద్ ఉన్నాయట. అదే ఎందుకు? ఏం పడవు, నాకు తెలియదు. తెలియదా? నాకు తెలియదు. ఫ్రీ బస్ బాగానే ఉంది. ఫ్రీ బస్సులు ఇవరి దాకా ఉండే, ఇప్పుడు అయితే బంద్ అయ్యి మళ్ళీ. ఓకే, ఇవరి దాకా అయినా మంచిగానే పైసలు లేకుండా పోతున్నావు కదా? మంచిగానే ఉంది. బాగానే ఉందా? బస్సు ఉందంటనా మరి? ఇప్పుడు లేదట, సిద్దిపేట బస్సు ఎక్కువని అంటుంది. పింఛన్ ఎంత వస్తుంది? పింఛన్ 2000. మొన్నటి దాకా నాకు పానం బాగాలేక ఆపరేషన్ అయ్యిందే ఉంటే మొన్నటి దాకా ఇయ్యనే లేదు పింఛన్. ఇయ్యలే, పానం ఇక్కడనే ఆపరేషన్ అయిందా. నెల వస్తలేదా? నెలకు వస్తలేదు. ఇప్పుడు 6 నెలలు 20,000 దాకా వచ్చేటి రాలేదు. మొన్న ఒక నెల ఇచ్చారు, ఆపరేషన్ అయింది నాకు. పింఛన్ ఎంత? 2000 వస్తుంది? 2000. సరే, ఇప్పుడు బస్సుకు పోతున్నావా మరి? బస్సుకు పోతాం. సరే, ఓకే. ఎక్కడ పోవాలండి మీరు? ఎక్కడ వెళ్ళాలండి మీరు? మీరు ఆర్టీసీ కార్మికులే కదా? ఆఫీస్ స్టాఫా? ఓకే, మీరు అక్కడి నుంచి వచ్చారు కదా? ఓకే. పెద్దమ్మ, ఎక్కడ పోవాలి? బస్సులు ఉన్నాయా? బస్సులు లేవంట కదా? బస్సులు ఉన్నాయా అంటున్నా? లేవా? ఎంతసేపు అయినా వచ్చి? అర్ధగంట అయిందా? లేవా బస్సులు? బస్సు గారికి ఇంకా రాలేదు. ఎక్కడ పోవాలి? సిరిసిల్ల. బస్సులు తక్కువ ఉన్నాయి కదమ్మా. ఈ ఎట్లా సుత్తం కొంచెం సేపు చూసి మరి ఇంటికి మరిపోవడా మరి ఎట్లన్నా. ఇప్పుడు బస్సులు బంద్ ఉన్నాయి, నీకు తెలుసా? మాకు తెలియదు సార్. మాకు తెలియదు సార్. తెలియకనే వచ్చినాం మేము. ఎవరు చెప్పలేదా? వాళ్ళు చెప్పలే. అయితే మేము వేరే ఊరి నుండి వచ్చినాం అన్నట్టు, చుట్టాల ఇంటికి వచ్చి ఇటు ఆగిపోయింది, సిగ్గుపడ్డాం అట్లా. భయం అవుతుంది. నేనేం మాట్లాడాను కూర్చో, ఎందుకు పోతున్నావు? ఇప్పుడు కాదమ్మా, బస్సులు ఎందుకు బంద్ చేసిండ్రు అని కూడా తెలియదా నీకు? నాకు తెలియదు సార్. తెలియక మేము ఊరికి వచ్చినాము, చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చినాము మొన్న 4-5 రోజుల కింద. మాకు తెలియదు. ఇప్పుడు బస్ బాగానే ఉందా మరి? బాగానే ఉంది సార్, బాగానే ఉంది. పైసలు మిగులుతున్నాయి మరి? మిగులుతూనే ఏ పడదా అప్పుడే ఉంటది సార్. మిగులుతాయి కదా బస్సులో? బస్కి వచ్చిన మిగులుతున్నాయి సార్. అందరికి మాకు ఫ్రీయే సార్, ఎటువైనా ఫ్రీయే. దగ్గర ఊళ్ళకి అయితే దొరకాయి మాకు. కొందరు ఏమంటారు, ఆడోళ్ళు అంటే ఫ్రీ బస్ ఎందుకు తీసేయాలని అంటున్నారు కదా? ఇక అంతే, జాబుల వాళ్ళకైతే నయ్యం సార్. ఫ్రీ బస్ అయితే నయ్యం ఉంది. తిరిగేటోళ్ళకి కూడా నయ్యమే ఉంది. పట్టిగా ఖాళీగా తిరిగేటోళ్ళకి కూడా. ఇక మా సొంటలకే తిప్పలు ఉంది సార్. ఇప్పుడు ఫ్రీ బస్ ఉండాలన్నా తీసేయాలన్నా? ఉండాలి, అది మీకు తెలియదా సార్? మాకు తెలుసుడు కదమ్మా. ఇప్పుడు మీరు చెప్తే అట్లా కాదు, ఇప్పుడు పెట్టిర్రు మళ్ళీ తీసేస్తే ఎంత అల్లాడాయో మళ్ళా.
ఫ్రీ బస్ పెట్టిర్రు ఎందుకు మళ్ళీ తీసేసుడు ఎందుకు అని మళ్ళీ అట్లా ఎంత ఫైటింగ్ అవుతుంది మనకేం అంటే ఫ్రీ పాస్ ఏం తీసేవద్దని నువ్వు చెప్తున్నావు ఆ, అంతేనా? ఆ. నీవేడుకోవాలి పెద్దమ్మా మేము అందరం ఒకటే ఒకటేనా? ఒకటే మీరు ముగ్గురు దోస్తులా ఎట్లా? మేము వదినలు మీ వదినోళ్ళ మా వదిన నేను ఆడబిడ్డను వాళ్ళ ఆడబిడ్డను ఫంక్షన్ ఉందా? ఫంక్షన్కి వచ్చి వచ్చినాం మరి బస్సులు లేవు, మీరు ప్రయాణాలు పెట్టుకున్నారు. మాకు తెలియదు సార్ బస్సులు లేవు, స్థితి పడకడ తెలిసింది రాంగా బస్సులు బంద్ ఉన్నాయని తెలుసా మీకు? తెలుసు ఇక ఎట్లనే పోవాలి కదా ఇంటికి మన పిల్లలు ఉన్నారు మాకు మనమలు అన్ను ఉండ్రి పోకుండా నడుస్తుందా పోవాలని ఎట్లనే చేసి పోవాలి బస్సులు ఉంటే పోవచ్చు కానీ లేకపోతే ఎట్లా పోతారంట? లేకపోతే ఇక మారిపోతాం సార్ ఇంటికి పోతాం ఇక్కడ మీ కొడుకులతో ఉంటారా ఇట్లా? మా చెల్లి ఉంటుంది మా చెల్లె అక్కడ అన్ని అంతా వాళ్ళే ఉంటారు ఇక్కడ మా చెల్లె వాళ్ళు ఉంటారు అన్నట్టు సార్ ఏడుకోవాలి పెద్ద మనిషి, ఏడుకోవాలి. బస్సులు ఉన్నాయా? సిరిసిల్లనా? ఏదో అంతా సిద్దిపేట సిరిసిల్లనే ఉన్నారు ఎక్కువ శాతం. అంటే బస్సులు ఎక్కువ ఆ బస్సులు ఇక్కడనే ఉంటాయి కదా ఎక్కువ, జూబ్లీ బస్సు. ఎంతసేపు అయినా వచ్చి? ఇప్పుడే వచ్చిన ఇప్పుడే వచ్చినా? మరి బస్సులు ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి అంటారుగా లేవని చెప్తున్నారు. లేవా లేవా తెలియదా? బస్సులు బంద్ ఉన్నాయని తెలుసా నీకు? నాకు తెలియదు కదా. బస్సులు బంద్ ఉన్నాయని తెలియదా? మీరు పోవాలా? ఎక్కడ పోవాలి? ప్రయాణికుడేనా మీరు? ఎక్కడ పోతున్నారు? జనగాం పోతున్నారు. మరి బస్సులు షార్టేజ్ ఉన్నాయి, ప్రయాణం పెట్టుకున్నాం అంటే అర్జెంట్ పని ఉంటే వెళ్తున్నా. అయితే ఈ ఆర్టీసీ కార్మికులు చేసేదంటే న్యాయం ఉందిలే. మనం కూడా ఇది ప్రజలైనా ప్రయాణికులైనా ప్రతి ఒక్కరూ న్యాయాన్ని ఆలోచించవలసిన సందర్భము. ఎందుకంటే వాళ్ళు రాత్రనక పగలనక వాళ్ళు వాళ్ళ శ్రమను పెట్టి ఇది డ్రైవర్గా కండక్టర్గా చేస్తారు కాబట్టి మనం కూడా ఆలోచించాలి. వాళ్ళు మన అన్నలే, మన అక్కలే, మన తమ్ములే అనుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వం అయితే వీటిపైన ఇది మంచి సానుకూల స్పందన ఇస్తే బాగుంటుంది. ఇదొకటి. ఆర్టీసీ వాళ్ళు ఒకటి, మున్సిపల్ కార్మికులు ఒకటి, తర్వాత రైల్వే కార్మికులు వాళ్ళు కష్టం అనేది ఎంతున్నా కానీ పని పూర్తయిన తర్వాతనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి సంతోషంగా గడుపుతారు. ఇవాళ వాన వచ్చింది, ఇవాళ ఎండ కొట్టింది, పిడుగులు పడ్డాయి, నేను ఓనానంటే తనకు ఉన్న టార్చరు అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. మున్సిపల్ వాళ్ళైతే వాళ్ళు ఎంత వాసన వచ్చినా ఎంత దుర్గంధం ఉన్నా కానీ పాపం వాళ్ళకు ఆ కష్టాన్ని ఆ బాధని నాదనుకొని సొంతంగా భావించి వాళ్ళు ఆ పని పూర్తి చేసి మనందరికీ ఆరోగ్యాన్ని వంచుతారు. కాబట్టి వీళ్ళు కూడా మనకు ఈ ఆర్టీసీ కార్మికులు మనకు సుఖ సంతోషమైన ప్రయాణాన్ని మనకు అందించి మన గమ్యాన్ని చేస్తారు. కాబట్టి వీళ్ళ సానుకూలమైన ఇది గొంతమ్మ కోరికలు అనేది కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అయినా 37 ఉన్నాయా 35 ఉన్నాయా దాంట్లో ఒక 32 ఉన్న కోరికలను దాంట్లో కనీసం ఒక 20 అయినా తీర్స్తే బాగుంటుంది. చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారు ఆర్టీసీ కార్మికుల గురించి. మున్సిపల్ సిబ్బంది ఇంకెవరో చెప్పారు, రైల్వే కార్మికులు. ఇలా మీరు ఏమన్నా ఎంప్లాయ్? నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఈ సమాజం మీద నాకున్న కొంత అవగాహన అయినా వాళ్ళు మన వాళ్ళే కాబట్టి వాళ్ళని అందించిన సేవలను మనం మర్చిపోవద్దనే ఉద్దేశంతో ఈ ఒక్కొక్క ఆర్టీసీ కార్మికగానే కాకుండా మున్సిపాలిటీ వాళ్ళైనా ఆర్టీసీ అయినా రైల్వే గ్యాంగ్ మెన్లు పనిచేసే ఇప్పుడు వీళ్ళ ఉద్యమానికి మీరు మద్దతు ఇస్తున్నారు? కంపల్సరీ 100% మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదో పెన్షన్లు ఇంకా ఇది మొత్తం సంస్థనే నాకు కావాలని అంటలేరు కదా. కాబట్టి ప్రయాణికుల కోసము వాళ్ళ కోసము ఆలోచిస్తారు కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళ ఉన్న కోరికలను కొన్నైనా తీర్స్తే సంతోషం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి ఎందుకండి ఆ పెన్షన్లు ఎందుకు? ఇప్పుడు ఒక ఎంపీ ఇది మన గుజరాత్ ఎంపీ ఏది మన ఆమ్ ఆద్మీ ఎంపీ పార్లమెంట్లో మొన్న పార్లమెంట్ సమావేశంలో రాఘవచ్చేద్దాం మాట్లాడాడు. అక్కడ మనకు 349 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాలింగ్స్ మాట్లాడుకోవచ్చు. 9,000 బిల్లు అవసరమా? దాని మీద ఎందుకు స్పందిస్తలేదు? స్టేట్ గవర్నమెంట్ అయినా స్పందించాలి, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్పందించాలి. ఇటువంటి వృధా ఖర్చులేమో వాళ్ళకు పెడతారు. వీళ్ళు కష్టం చేసిన వానికి అడిగినందుకు ఇస్తే తప్పే ఉన్నది.
తప్పు కాదు కదా. పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నారు 100% అనేది. 100% వీళ్ళకే కాదు, మున్సిపాలిటీ వాళ్ళకు, ఆర్టీసీ వాళ్ళకు, రైల్వేలో ఉన్న కింది స్థాయి ఏది గ్యాంగ్మెన్లు వాళ్ళు, ఇవి 3 డిపార్ట్మెంట్లకు నేను ఖచ్చితంగా నేను నా మద్దతే కాదు సమాజం తరపున కూడా నేను మద్దతు ఇస్తే ఇవ్వాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ బాగా మాట్లాడారు. ఇక్కడ పెద్దమ్మ ఏడుకోవాలి. ఎంతసేపు అయ్యి వచ్చి బస్సులు ఉన్నాయి ఎంతకు? చేరియాలి బస్సులు లేనట్టున్నాయి కదా. సిద్దిపేట ఉన్నాయి కానీ బస్సులు ఉన్నాయి అంటున్నా. కూర్చోరాదు, వచ్చినాయి బస్సు. కూర్చోమ్మా, ఆడే ఉంది, ఈడనే మంచిగా ఉంది, ఈయనే కూర్చోండి. బస్సులు బంద్ ఉన్నాయని తెలిసి వచ్చిరా తెలియక వచ్చిరా? ఏదానికన్నా పోతామని వచ్చినాం. ఎట్లా పోతావు? ఏదానికంటే ఏదనుకోతావు? ఎట్లా పోతావు? ఆటోలు పోతాయి ఎంత దూరం? కార్లు దొరికితే పోతావా? ఇప్పుడు మీరు హైదరాబాద్ మీ కొడుకుతో ఉంటారా ఎట్లా? పెళ్లి వచ్చినాం మేము. హైదరాబాద్ మనవరాలు పెళ్లికి వచ్చినారు, ఇప్పుడు ఊరికి పోతున్నారా? కడవేరు. ఎక్కడ మీది? చేర్యాల మండలం కడవేరు. బస్సులు బంద్ ఉన్నాయని తెలుసా? ఇక్కడికి 3 రోజులు కదా. తెలుసా? మరి ఏ ధైర్యంతో వచ్చినావు? ఎట్లా పోదాం అనుకున్నా? తోబంటి కార్లు పోతే ప్రైవేట్ తోలుతారు కదా మేము, దాంట్లో అని బయలుదేరినా. ఇద్దరు పోతున్నారా? మరి ఇద్దరు పోతున్నారా? దొరికితే పోయినా లేకపోతే పండాలి. లేకపోతే ఏడిపోతావు? నేనే పండుదాం బయట పండాలి. లేరా బంధువులు? మళ్ళా సరే దగ్గుతున్నావు బాగా, గోళీలు వేసుకో. పెద్దమ్మ బస్సులు ఉన్నాయా? అట్లనా? బస్సులు బంద్ ఉన్నాయని తెలుసు కదా నీకు? తెలుసు కానీ కొన్ని నడుస్తున్నాయి అన్నారు కదా. అంటే నువ్వు ఎక్కడ పోవాలి? నేను గజ్వేల్ పోవాలి. ఇప్పుడు జూబ్లీ బస్ స్టేషన్లో గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల ఈ బస్సులే ఎక్కువ ఉంటాయి కదా? ఉంటాయి ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్కి ఎందుకు వచ్చినావు? నేను ఇక్కడనే ఉంటా, గజ్వేల్కి పోతున్నా. ఏం పని మీద పోతున్నా? మా తమ్ముడు కొత్తింట్లోకి పోతుండు, అందు గురించి పోతున్నా. బస్సులు లేవు కదా? చూస్తా, ఉన్నది పెజ్ఞపురం బస్సు ఉన్నది. ఉంది. ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. ఏవో తెలియదు కానీ ఇప్పుడే వచ్చి ఇక్కడ కూర్చుంది. బస్సులు ఎందుకు బంద్ ఉన్నాయి తెలుసా? తెలుసు, వాళ్ళకు డ్రైవర్లది, కండక్టర్లది 32 కోరికలు ఉన్నాయంటే అవి తీరాలని సమ్మె చేస్తున్నారు. మంచిదేనా? మరి మంచిదే కదా, వాళ్ళకి పెంచితేనే మంచిగా కదా బిడ్డ. వాళ్ళు కూడా బతుకు తెరువు కావాలి కదా, అవునా కదా? ఇప్పుడు మనం అన్ని కష్టాలు చేసుకొని బతుకుతున్నాము, వాళ్ళు కూడా కష్టం చేస్తుర్రు కదా. రే అనక పగలనక రాత్రి పొద్దున ఎప్పుడంటే అప్పుడు చేస్తున్నారు కదా. వాళ్ళకు కూడా అన్ని సమకూర్స్తేనే మంచిగా ఉంటుంది. నిన్న ఒక ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయిండమ్మా, పెట్రోల్ పోసుకొని. ఎట్లా, ఏమనిపిస్తా ఉంది? చాలా బాధ అవుతుంది బిడ్డ. మన లెక్క ఆయన కూడా బతుకు తెరువు గురించే చేసుకున్నాడు కదా. తన భార్య బిడ్డలు అందరూ ఉంటారు కదా బిడ్డ, వాళ్ళు బాధపడరా? మనం చెప్పడం అదే, ఎవరైనా చనిపోవద్దు, పోరాటం చేసి గెలవాలి, గెలిచి సాధించాలి, కానీ చనిపోవద్దు, అట్లా చేయొద్దు, తప్పు. అయితే వీళ్ళు అప్పటి నుంచి పోయిన ప్రభుత్వం ఉంది చూడు, కేసీఆర్ ప్రభుత్వం, అప్పటి నుంచి ధర్నాలు చేస్తున్నారు. అప్పుడు ఆయన చేయలేదు, ఇప్పుడు వీళ్ళు కూడా చేయలేదని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఆయన చేసింది చెయ్యింది మాకు తెలియదు కానీ ఈయనైతే మొత్తమే చేస్తలేడు బిడ్డ, ఏది చేస్తలేడు. ప్రజాప్రభుత్వం చేస్తున్నాం అని చెప్తారు కదా. ఏం చేసిండు బిడ్డ? ఇప్పుడు 2500 ఇస్తానన్నాడు, అది ఇవ్వలేదు. మళ్ళీ ఇంకా ఏవేవో పథకాలు ఉన్నాయి కదా, ఒక్క పథకం 6 గ్యారెంటీలు అన్ని ఇచ్చేసినాం అని చెప్పి లేదు బిడ్డ, ఎవ్వరికి రాలేదు. 6 గ్యారెంటీలు రాలేదు. ఒక్కటి ఏంది, రేషన్ బియ్యం తప్ప ఇంకేది చేయలేదు. ఫ్రీ బస్ వస్తుంది కదా. ఫ్రీ బస్ వస్తే ఎందుకు బిడ్డ? కొట్టుకుంటా కొట్టుకుండు గుద్దుకునుడు, వస్తువులు పోవుడు, బ్యాగులు పోవుడు, బంగారం పోవుడు, ఇది అవసరమా బిడ్డ మనకు? ఇది వరకు పైసలు పెట్టిపోయిందే లెక్క, ఇది తప్పు. పైసలు మిగులుతున్నాయంట మీకు ఫ్రీ బస్? అట్లా ఏం మిగిలాయి బిడ్డ, ఏం మిగిలాయి? దాని ఖర్చు దానికే ఉంటది, మళ్ళా మిగిలినాయి అని మనం అనుకుంటాం కానీ దానికే వేరే ఉంటది కథ, వేరే కథ ఉంటది కదా. ఉద్దేశంలో వద్దంటున్నావా? వద్దు బిడ్డ, ఫ్రీ బస్ వద్దు, ఎవరికి వద్దు. పెట్టాలి, పెడితేనే వాడు పోయే పద్ధతి పోతాడు. ఇప్పుడు లేచినోడు పోతుంది, లేవనోళ్ళు పోతుర్రు, లేచినోళ్ళు పోతుర్రు, కాళ్ళున్నోడు పోతున్నారు, కాళ్ళు లేనోళ్ళు పోతుర్రు. ఫ్రీ బస్ అనగానే ఇంటికాడ ఏమైతుంది అన్నది కూడా చూసుకుంటలేరు కదా బిడ్డ.
అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అంటే ఇప్పుడు గుడిలోకి పోవాలన్నా ఎక్కడన్నా తల్లిగారి ఇంటికి అక్కడిక్కడ పోవాలన్నా అప్పుడు భర్తను పైసలు అడుక్కొని పోతుండే. ఇప్పుడు మా ఆడబిడ్డలు ధైర్యంగా పోతున్నారు సొంతంగా అంటున్నాడు. మరి అది సొంతంగా పోయింది లెక్క కాదు బిడ్డ, భర్తకు చెప్పిపోయిందే గ్రేటు. అది లెక్క కాదు. వాడు తప్పు చేసిండు, చాలా తప్పు చేసిండు. రేవంత్ రెడ్డే తప్పు చేస్తుండు. ఈ బస్ కిరాయిలు పెట్టక తప్పు చేస్తుండు బిడ్డ. బస్ కిరాయిలు పెట్టి మనం ఫస్ట్ ఎలా నడిచిందో అలా నడిస్తేనే ప్రభుత్వం బాగుంటది. మీరే కోరుకున్నారంట కదా ఫ్రీ బస్ కావాలని. అస్సలు కోరుకోలే బిడ్డ. ఎందుకు కోరుకుంటాం బిడ్డ? మనకు అవసరం అది? ఫ్రీ బస్ అవసరమా బిడ్డ? మనకు ఫ్రీ బస్ అవసరం. ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తాడు బిడ్డ, కరెక్టే. ఆ పన్నులు గిన్నులు అన్ని మన మీదనే తీస్తుండు కదా మళ్ళా, అవునా కదా? ఏ పని అయినా అన్నిటికీ రేటు పెంచుతారు, అన్ని మన మీదనే వేస్తారు. అది లెక్క కాదు, లెక్క కాదు బిడ్డ. ఇవన్నీ మానుకుంటేనే ప్రజాప్రభుత్వం అనేది చాలా బాగుంటది. కానీ ఇలాంటి వాటికి నాకు నచ్చదు బిడ్డ. ఇప్పుడు వీళ్ళు బస్సులు బంద్ పెట్టి వాళ్ళు ధర్నా చేస్తున్నారు కదా, వాళ్ళు ఏమంటారు అంటే మా డిమాండ్లు ప్రభుత్వం చేసే వరకు మేము చేస్తాం అంటున్నారు. కొన్ని అయితే చెయ్యాలి. వాళ్ళు ఏది అడిగినా కాన్ఫిడెంట్ గా ఏది అవసరం ఉందో వాళ్ళకి కంపల్సరీ చెయ్యాలి. వాళ్ళు కూడా భార్య బిడ్డలు అందరూ ఉన్నవాళ్ళే కదా బిడ్డ. వాళ్ళకి అన్ని చేస్తేనే వాళ్ళు కూడా మంచిగా సమాఖ్యాతంగా ఉంటుంది. ఏడుకు వచ్చిందా బస్సు? ఇదేనా? పోండి 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 పోండి, బస్సు వస్తే పోండి. ఎక్కడ పోవాలమ్మా? బస్సులు లేనట్టున్నాయి కదమ్మా. ఎక్కడ పోవాలి? నాగపూర్ పోవాలి. నాగపూర్ అంటే ఎక్కడ సైడ్ అమ్మా? బస్ చేరియాల దగ్గర. చేరియాల దగ్గర. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటావా నువ్వు? హైదరాబాద్లో ఉంటా. ఏడికి పోతున్నావు ఇప్పుడు? ఊరికి పోతున్నా. ఎందుకు ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నావు ప్రయాణం? ఉట్టేనే పోతున్నా, మా ఊరికి పోతున్నా. పెళ్ళి అట్లా లేదు, ఉట్టేనే పోతున్నా. మరి ఇప్పుడు బస్సులు బంద్ ఉన్నాయని తెలుసా నీకు? తెలుసు, బస్ వస్తుందని తెలుసు, మాది ఆల్రెడీ వస్తుంది. మళ్ళీ వీళ్ళు బస్సులు బంద్ పెట్టిండ్రు. మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి, జీతాలు పెంచాలి అని కొన్ని డిమాండ్లు ఉన్నాయి. అందుకే మేము బస్సులు బంద్ చేసినాం, ధర్నా చేస్తున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు నెరవేరే వరకు బస్సులు బంద్ చేసే ఉంటారంట. మరి బస్సులు బంద్ చేస్తే ఎట్లా పోదాం? ప్రయాణం ఎట్లా సాగుతుంది? వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా. మాట్లాడుకొని ఎక్కడ సాగిచ్చేది అక్కడ సాగియాలి. మనల్ని మధ్యలో అది చేస్తే మనం ఏం చేస్తాం? కొన్నన్నా అది చేయాలి. నువ్వు ఎటు గుడక ఫ్రీ బస్ పెట్టినా మనం మొత్తమే బంద్ చేస్తే నడవదు కదా. మంచిగా ఉందంట. ఏం మంచిగా ఉంది? ఏం మంచిగా ఉంది ఫ్రీ బస్సు? ఒకరిని కూర్చుండే పెట్టాలి. మనం టికెట్ లేని వాళ్ళని కూర్చుంటున్నాం, టికెట్ ఉన్నాడు పైసలు ఇచ్చినోడా నిలబడుతున్నాడా? అంటే మీరు ఫ్రీ బస్ లేక ముందుకు మీ భర్తను పైసలు అడుక్కొని పోవాలంట. నేను గుడికి పోతా అడుక్కోవాలి కదా, తప్పదు కదా. మనం కష్టం చేస్తే మన దగ్గర ఉంటాయి. కష్టం చేయకుండా భర్తను అడగకుంటే ఎవరిని అడుగుతాం చెప్పు? ఎట్లాగా పైసలు పెట్టుకొని పోవాల్సిందే. ఆయన ఫ్రీ బస్ పెట్టమని లేదు, చేయమని లేదు. పెట్టిది అంత ఇబ్బంది పడాలి కదా. మీకు పైసలు మిగులుతున్నాయని చెప్తున్నాడు. మిగులుడు ఏం అవసరం లేదు. కూరగాయలకు దానికో దీనికో వస్తున్నాయి, అవసరమే లేదు. ఎప్పటికైతే ఊళ్ళు తిరగలేము. ఎటు కూడా ఫ్రీ బస్ అని అయితే రోజు పోయి రోజు అయితే రాము కదా, పనులు పెట్టుకొని. మరి ఫ్రీ బస్ వద్దంటున్నావా? ఫ్రీ బస్ లేకున్నా సరే వద్దు. ఫ్రీ బస్ పెట్టి ఇవన్నీ మీదేసుడు ఎందుకన్నా, అన్నిటికి వేయించడం. మరి ఎట్లుందమ్మా ప్రభుత్వం? బాగాలేదా పాలన? 6 గ్యారెంటీలు అమలు చేసిన ఏం మంచిగా ఉంది? ఏం మంచలేదు, ఎవరికి నచ్చలేదు. కేసీఆర్ ఉండగానే ఇంతో అంతో చేసిండు, మంచిగా చేసిండు. కానీ ఈయన వచ్చి ఏం చేస్తలేడు. ఏమంటున్నాడు అంటే కేసీఆర్ అన్ని అప్పులు చేసిపోయిండు, డబ్బులు లేవు అంటున్నాడు. అస్సలకే కాదు. ఆయన అప్పులు చేస్తే ఆయనే తీర్చుకుంటుండే. ఈయన ఏమన్నా తీరుస్తుండే? ఇంకా మన మీదకెళ్ళి ఎక్స్ట్రా మీదకెళ్ళి ఇస్తాడు. ఈయన కూడా చేస్తున్నాడు కదా. అన్నిటికి వేయించి అన్నిటికి వేసి మనం చేసుకొని మనమే కట్టవలసి వస్తుంది. వాళ్ళేం కడతలేరు. ఆయన ఏం కట్టాడు, ఈయన ఏం కట్టాడు. మనం కష్టం చేసుకొని మన మీదకెళ్ళే అది చేస్తుండు. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఉండాలంటున్నావా, తీసేయాలంట? ఫ్రీ బస్ తీసేసిందే పుణ్యం, అన్నిటికీ తక్కువ చేసింది నయం. కాదమ్మా, ఇప్పుడు ఫ్రీ బస్ అనేది వద్దు అంటున్నాను. వద్దు. ఇప్పుడు బిడ్డ 2 ఏళ్ల నుంచి ఫ్రీ బస్సు పెట్టుకున్నాము. మరి తాతల నాటి నుంచి కిరాయి పెట్టుకునే వచ్చినాం కదా. బస్సు నడిపించినట్టు నుంచి కిరాయిని పెట్టుకున్నాం కదా. 15 ఎక్కువనో తక్కువనో నువ్వు టికెట్ పైసలు తక్కువ చేసి నువ్వు నడిపియ్యి. కానీ ప్రభుత్వము మంచిగా లేదు. రేవంత్ ప్రభుత్వం బాగలేదు, మాకు నచ్చుతలేదు. బాగాలేదు. వాళ్ళే చెప్తారు కదా. బాగలేదు. వాళ్ళు చెప్తే గొప్ప కాదు బిడ్డ, ప్రజలు చెప్పాలి. ప్రజలు చెప్తేనే అది గొప్ప.
ప్రజలు 10 మంది చెప్పాలి, బాగా చేసిండు మంచి. అగో కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అంటారు, ఆయన మంచిగా చేసిండంట. అప్పు చేసినా కానీ మంచిగా చేసిండంటారు, కానీ ఈయన అప్పు చేసినా కానీ మంచి చేయట్లేదు. ఎవరికేం సాయం లేదు, ఎవరికేమి బతుకు తెరువు లేదు. ఉన్నట్లే మట్టి కొడుతుంది, లేనొన్నట్లే మట్టి కొడుతుంది. హైడ్రా ఎందుకు బిడ్డ? లేనోళ్ళు గుడిసెలు వేసుకొని బతికిన వాళ్ళు, వాళ్ళ గుడిసెలన్నీ నాశనం చేసిండు. అదొక లెక్కనా? అది లెక్క కాదు బిడ్డ. తన కడుపు ఇప్పుడు నీ బతుకు తెరువు గురించి నువ్వు సీఎం అయినవు, మరి వాళ్ళు కూడా బతుకు తెరువు గురించి ఏదన్నా అవుతారు కదా. ఇప్పుడు బతుకు తెరువు గురించే గుడిసెలు వేసుకుండ్రి. ఆ గుడిసెలు నువ్వు తీసుకున్నాక వాళ్ళు ఏడబతకాలి, నువ్వు ఇస్తావా వాళ్ళకేమన్నా? రేపేమన్నా చేస్తావా వాళ్ళకు? అంటే ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టొద్దు కదా అని ప్రభుత్వం చెప్తుంది. ఫస్ట్ ఇప్పుడు కేసీఆర్ ఏమనలేదు కదా, ఆయన వాళ్ళు పెట్టుకున్నా కానీ కేసీఆర్ ఏమనలే కదా బిడ్డ. మరి ఈయనకెందుకు వచ్చింది బాధ? అది ఆయన అమ్ముకొని ఆ పైసలు చేసుకొని ముళ్ళ కట్టుకుందామని అట్లా చేస్తుండు. అంతకు మించి ఏమీ లేదు అక్కడ. అంటే మళ్ళా వస్తుంది మా ప్రభుత్వం అని చెప్తున్నాడు. రాదు బిడ్డ, రాదు. నేను 100% చెప్తున్నా, రాదు. రాదు బిడ్డ. ఇక వాడు ఉంటే మేము మన్నులో కలిసిపోవాల్సిందే, ఉన్న మంది అంత మన్నులో కలిసిపోవాల్సిందే, అంతే, ఇంకేం లేదు. ఇక వాడు ఉన్నాడు అంటే ఇంకెవ్వరు కూడా బతికేది లేదు ఇక భూమి మీద. అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది రేవంత్ రెడ్డి అంటే, ఇది ప్రజాపాలన, అప్పుడు అహంకారం పాలన ఉండే, దొరల పాలన ఉండే, ఇప్పుడు ప్రజాపాలన అని చెప్తుంది. అది ప్రజాపాలన కాదు, అహంకారం పాలన కాదు. అప్పుడే కరెక్ట్గా ఉండే, అప్పుడే మంచిగా ఉంది, అప్పుడు బాగుంది. అప్పుడు అందరికి పింఛన్లు కరెక్ట్ వచ్చినాయి, బస్సులు మంచిగా నడిచినాయి, అన్ని కరెక్ట్గా ఉన్నాయి బిడ్డ. ఇప్పుడు ఏది ఒకటి కరెక్ట్ లేదు. ఇప్పుడు రేషన్ బియ్యము అందరికి ఇస్తురంట కదా. ఎందుకు బిడ్డ? సన్న బియ్యం, దొడ్డు బియ్యమే ఉన్నాయి కదా. మాకు లేదు, నాకు వచ్చింది దొడ్డు బియ్యమే కోట కదా, దొడ్డు బియ్యం కోటనే ఉంది. లేదు బిడ్డ, దొడ్డియే వచ్చినాయి. ఫస్ట్ 2 నెలలు సన్న ఇచ్చిండ్రు, తర్వాత దొడ్డియే వచ్చినాయి. ఇప్పుడు అన్ని దొడ్డియే. ఇప్పుడు 3 నెలలే ఇస్తామంటుండ్రు, అవి దొడ్డియే. నూక బియ్యం, సగం బియ్యం సగం నూకలు. బాగాలేదు, మాకు నచ్చలేదు అసలు. రేవంత్ రెడ్డే నచ్చలేదు మాకు. రేవంత్ రెడ్డే నచ్చలేదు. మన ముఖమే చూడబుద్ది కాదు. చిచి వాడొక మనిషి బిడ్డ. వాడు ఫస్ట్ దొంగ రేవంత్ రెడ్డి అయ్యిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు వాడు ఫస్ట్ దొంగ, జైల్లో ఉన్నాడు. నేనెందుకు వేస్తా? నేను కేసీఆర్కి వేసిన, డైరెక్ట్గా కేసీఆర్కి వేసిన. నాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు, నా కొడుకు బాగాలేకపోతే పైసలు ఇచ్చిండు, నాకు అన్నీ ఇచ్చిండు. ఆయనని ఇచ్చిండని ఆయన కాదు, వేసినాను కాదు. మేము ఉన్నదే ఆయన ఊరు దగ్గర, మాది కాసులాబాద్. మాది అక్కడనే ఉంటుంది, వాళ్ళ చెల్లెలు అక్కడ ఉంటుంది అన్నమాట. కేసీఆర్ చెల్లెలు జయమ్మ అనేట ఆమె ఉంది, అది మా ఊరు. అక్కడ నుంచి మేము ఇక్కడ బతుకు తెరువుకి వచ్చినాము. మాకు కేసీఆర్ ఇల్లు ఇచ్చిండు బిడ్డ. నాకు వచ్చింది, ఇల్లు వచ్చింది. నా బిడ్డ కళ్యాణ లక్ష్మి వచ్చింది, నా కొడుకు బాగలేకపోతే సీఎం ఫండ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి బిడ్డ. ఇది మాత్రం బాగలేదు బిడ్డ. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదు. సరే, ఇది జూబ్లీ బస్ స్టేషన్లో ప్రయాణికులతోటి మాట్లాడిస్తే కొందరు బస్సులు బంద్ ఉన్నాయని కొందరికి తెలుస్తలేదు, కొందరు తెలిసి కూడా వచ్చిండ్రు. ఏదో ప్రైవేట్ కొన్ని అద్దె బస్సులు నడుస్తూ ఉన్నాయి, ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాయి కదా, కొన్ని అద్దె బస్సులు ఉన్నాయి. కొందరు పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, దానికో దీనికో పోతున్నారు. అంటే కొందరికి తెలుసు, కొంచెం పూర్తిగా ఎడ్యుకేషన్ లేని వాళ్ళకు ఏం తెలుస్తలేదు. కొంచెం చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళు తెలుసుకొని వస్తున్నారు. మొత్తం అయితే షార్టేజ్ ఉన్నా కూడా పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఎన్ని రోజులు కొనసాగుతుంది. ప్రభుత్వం వైపు చర్చలకు పిలుస్తూ ఉంది. ఇక ఫ్రీ బస్సు గురించి అయితే చాలా రకాలుగా మాట్లాడుతారు, వద్దనే చెప్తున్నారు లేడీస్ చాలామంది. చూడండి వీడియో మొత్తం చూస్తే వద్దని చెప్తా ఉన్నారు. ఇది జూబ్లీ బస్ స్టేషన్లో ప్రయాణికుల యొక్క రియాక్షన్. చూస్తూనే ఉండండి మన తెలుగు.